ఖమ్మం జిల్లా వైరాలో సిపిఎం నేతలు నిరసన చేపట్టారు. బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలోని గంధం టవర్స్ ప్రాంతంలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ఆందోళన చేశారు. గత కొన్నేళ్లుగా డ్రైనేజీ లేక ప్రధాన రహదారిపై మురుగునీరు ప్రవహిస్తోందని, దీంతో స్థానిక ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారంటూ వాపోయారు. మున్సిపల్ అధికారులు డ్రైనేజీ నిర్మాణం చేపట్టకుండా నిర్లక్ష్యం చేపడుతున్నారని కూడా విమర్శించారు. వెంటనే డ్రైనేజీ నిర్మాణం చేపట్టి జ్వరాల బారి నుండి పడకుండా నివారణ చర్యలు చేపట్టాలంటూ సిపిఎం నేతలు స్థానికులు డిమాండ్ చేశారు. బ్రాహ్మణపల్లి సిపిఎం శాఖ కార్యదర్శి ఇటీవల ఒక 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల వాతావరణంలో ఒక రకమైన అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం వలన డెంగ్యూ, మలేరియా వివిధ రకాల జ్వరాలు సోకుతూ ఉన్నాయి. అదేవిధంగా మెయిన్ రోడ్డు ప్రధాన రహదారిపై వైరా కొత్తగూడెం ప్రధాన రహదారి మీద గంధం టవర్స్ నుంచి వస్తున్నటువంటి మురుగునీరు గత సంవత్సరంన్నర కాలం నుంచి ఇదే విధంగా కొనసాగుతూ ఉన్నది. మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పటికప్పుడు తాత్కాలిక ప్రయోజనాలు చేకూర్చి ట్యాంకర్ల ద్వారా తరలించి ఎండాకాలం వరకు సరిపోయింది. దీని మీద డ్రైనేజ్ కట్టకుండా ఉండటం వలన ఈ మురుగునీరు బయటకు వస్తూ ఉన్నది. ఇక్కడ పరిసర సమీపంలో ఉన్నటువంటి ప్రజలంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం డెంగ్యూ